ఓకే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి నాకు ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారులకు నా యొక్క ఆత్మ ప్రణామాలండి. మరి ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఈరోజు పత్రిజీ గారు అందించినటువంటి లేనప్పుడు కాదు ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి అననే ఆ అంశాన్ని మరి వివరించుకుందాం మాస్టర్స్. మరి సృష్టిలో ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గం అనేది మహాసముద్రం లాంటిది. అందులో ఉన్న జ్ఞానము మనకి ఈ సముద్రం అనేది ఈదుతూ ఉంటే ఎంత ఈదినా గాని వస్తూనే ఉంటుంది. అలాగే జ్ఞానం కూడా మనము మనం ప్రయాణం చేస్తూ కొంటే ఆధ్యాత్మిక మార్గంలో గురువుల సాంగత్యంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క జ్ఞానం కూడా అలాగే ప్రతినిత్యం కూడా తెలుసుకునేది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే సముద్రంలో మన లోపలికి వెళ్తున్నప్పుడు ఎంతో సంపద అయితే ఎలా అయితే మనకి దొరుకుతుందో మరి అలాగే మరి సద్గురువుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ జ్ఞానం కూడా అలాగే పొందుతూ ఉంటాము. మరి జ్ఞానం అనేది మరి ఆత్మ నుంచి కూడా మరి మనసు శుద్ధి అయినప్పుడు బుద్ధి మనసు శుద్ధి అయినప్పుడు ధ్యానం ద్వారా మరి జ్ఞానం అనేది మరి ఆత్మ నుంచి కూడా అంతే వస్తుంది. మరి ఈ సృష్టిలో ఉన్నయి అంతా కూడా ఏదైనా సరే సృష్టిలో చూసుకుంటే అన్నీ కూడా ఎంతో గొప్పవి. అవి తెలుసుకోవాలి అనంటే గనక మనకి ఎంతో జ్ఞానం ఉండాలి అనని పత్రిజీ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆ జ్ఞానం ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకుంటాము. పోయినప్పుడు కాకుండా ఉన్నప్పుడే వాటి విలువ మరి ఇప్పుడు మన ఆకాశంలో చూసుకుంటే నక్షత్రాలు మన అర్ధరాత్రి అంటే నైట్ టైమ్‌లో ఆకాశం నిండా నక్షత్రాలు ఉంటాయి. మరి చందమామ అలాగే ఉంటుంది. మరి అలాగే సూర్యకాంతి రాగానే నక్షత్రం మరి చంద్రుడు ఇద్దరు కూడా కనిపించరు. మరి వారు కనిపించినంత మాత్రాన మరి చంద్రుడు, నక్షత్రాలు లేవా అనంటే ఉన్నాయి. కానీ ఆ సూర్యకాంతి వల్ల కనిపించడం లేదు. అలాగే ఈ సృష్టిలో కూడా అన్నీ మరి అది ఉన్నప్పుడే తెలుసుకోవాలి అనని చెప్పడం జరుగుతుందనమాట. ఆహ్, ఎలా అయితే మనకి కొంతమందికేంటంటే కళ్ళ విలువ అంటే ఈ 2 కళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఏముందక్కడ కళ్ళే గదా! అందరికీ ఉన్నాయి. మనకి ఉన్నాయి. మనం కూడా చూస్తున్నాము అనని అనుకుంటూ ఉంటామనమాట. కళ్ళు ఎవరికి ఆ విలువ తెలుస్తుంది? కళ్ళ యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది అనంటే, కళ్ళు లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళేమి చూడలేరు. ఏ పనులు వాళ్ళు సొంతగా చేసుకోలేరు కాబట్టి, మరి ఆ యొక్క విలువ కళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మన యొక్క ఈ దేహంలో ప్రతి అవయవం కూడా మరి క మరి మనం వింటున్నా, మాట్లాడుతున్నా, మరి ఏదైనా తింటున్నాము అనంటే మరి ఇంద్రియాలు ఎంతగా బాగా పనిచేస్తున్నాయో, మరి వాటి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అనంటే, అది ఎవరికైతే ఉండదో ఇప్పుడు మూగవాళ్ళున్నారంటే గనక వాళ్ళు ఏది కూడా మాట్లాడలేరు. మనకేమీ సమాధానం చెప్పలేరు. వాళ్ళ మనసులో ఉన్నది ఏది గూడా చెప్పలేరు మనకి. మరి పక్కనున్న వాళ్ళకేముంది నోరు ఉంది గాబట్టి, ఏది బడితే అది, ఎలా బడితే అలాగా మాట్లాడుతూ మరి ఆ యొక్క మాటల యొక్క విలువ అనేది లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మాటలే గదా! అందరూ మాట్లాడుతున్నారు. మామూలుగా నోరుంది గదా! అనని మరి దాని విలువ తెలుసుకోకుండా ఉంటున్నారు. అట్లాగా ప్రతి వ్యక్తి కూడా దేనికైనా సరే అది పోయినప్పుడు కాదు, ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే లేనప్పుడు తెలుసుకున్నవాడు అజ్ఞాని. ఎందుకంటే అది పోయిన తర్వాత, అయ్య బాబోయ్! నా దగ్గర అది లేదిప్పుడు. నేను దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి అనని బాధపడుతూ, దుఃఖిస్తూ అలా ఉంటాడు. మరి ఉన్నప్పుడు ఒక జ్ఞాని మాత్రమే అది ఎప్ అన్నీ ఉన్నప్పుడే తెలుసుకుంటాడనమాట. మరి ఆ జ్ఞానం పొందాలి అంటే సాధన, తీవ్రమైన సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ, ఈ ధ్యానికి మాత్రమే ఎందుకంటే వారి యొక్క ధ్యాన సాధన ద్వారా వాళ్ళ మనసు, బుద్ధి మరి ప్యూరిటీ అవుతుంది. మరి వాళ్ళకి యొక్క మలినాన్ని తొలగించుకోగలరు ధ్యాన సాధన ద్వారానే. మరప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఈ సృష్టిలో అంతా కూడా అన్నీ కూడా ఎంతో గొప్పవి. ఆ యొక్క పరమాత్మ మనల్ని సృష్టించి
ఎంత గొప్పవన్నీ మనకిచ్చాడు అననే విషయం మరి తెలుసుకుంటూ ఉంటాము. మరి అలాగే తల్లిదండ్రుల విలువ. మరి కొంతమంది ఏందంటే తల్లిదండ్రులు బతికున్నప్పుడు వాళ్ళకి అంటే ధన విషయంలో అంటే ఏమన్నా వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగా ఉంటే అందరూ కాదు కొందరే. మరి వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగా ఉంటే గనక మరి వాళ్ళని బాగా చూసుకొని ప్రేమగా వారి ధనం కోసమే అలా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు కొంతమంది ఏందంటే తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనని జ్ఞానం కూడా ఉండదన్నమాట. ఎవరి కోసం అంటే పుట్టారు అంటే పిల్లల్ని కంటారు, పెంచడం అది వారి బాధ్యత. అంతేగాని ఇంగా వీళ్ళకేం సంబంధం లేదన్నట్టుగా అలా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మరి బాగా ప్రేమగా చూసుకోవాలనే విషయం గూడా కొంతమందికి తెలీదు. వారు చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు, గోశాలలు ఇవన్నీ ఇట్లాంటి ఈ పనులన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు కూడా ఏందంటే, వారికేదో పుణ్యం వస్తుందననే ఈ దాన ధర్మాలు చేయడం వల్ల వారికేదో పుణ్యం వస్తుందనే చేస్తారు గానీ, మరి బతికున్నప్పుడు చేయాలి అననే అవగాహన మరి ఉండదు. అది అందుకని తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క విలువ తెలుసుకోవాలి అననేది మరి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క భూమి యొక్క విలువ తెలియాలి అంటే మరి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆకాశం నుంచి చూసినప్పుడు మాత్రమే ఈ భూమి యొక్క విలువ తెలుస్తుంది చంద్రమండలం నుంచి. మరి పత్రిజీ గారు చంద్రమండలం నుంచి చూస్తే గాని భూమి యొక్క విలువ తెలియదు అని చెప్పారు. మరి అక్కడి నుంచి చూస్తే ఈ భూమి అంతా ఎంత ఎలా ఉండింది అననేది. మరి అలాగే నీళ్ళ యొక్క నీరు. మరి ఆ నీళ్ళ యొక్క విలువ తెలియాలి అనంటే, ఎప్పుడు గోదావరి నది పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళకేం తెలుస్తుంది? మామూలుగానే నీరు ప్రవహిస్తుంది, వస్తుంది, మనం వాడుకుంటున్నాము. ఇక్కడ నది ఉంది అననే, నీరు ఉందననే చిన్న అవగాహన. అంతేకానీ, ఆ యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, ఎడారిలో ఉన్నవారికి నీరు యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? ఎడారిలో ఉన్న వాళ్ళకి మరి ఆ నీరు వాళ్ళకి కనీసం తాగడానికి గూడా ఉండదు గదా! అప్పుడు మాత్రమే వారికి ఆ నీటి యొక్క విలువ అనేది బాగా తెలుస్తుంది. మరి పగలు, రాత్రి ఇప్పుడు మన పగలు యొక్క విలువ రాత్రి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. రాత్రి యొక్క విలువ పగలు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడెందుకంటే, ఇప్పుడు పగలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అంటే అన్ని పనులు చేసుకుంటాము. ఆహ్, మరి ఎప్పుడు ఇలానే ఉంటే గనక రాత్రి గనక రాలేదనుకోండి, ఇంక నిద్ర అనేదే ఉండదు కనీసం. ఇప్పుడు ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత ఈ ధ్యానం అనేది వింటున్నాము. కానీ మామూలుగా అయితే గనక మరి ఆధ్యాత్మిక మార్గం రాకముందు వరకు కూడా మరి ఇది నిద్ర రాత్రి అనగానే అది నిద్రకే కేటాయిస్తాము. నిద్ర మన ఈ శరీరానికి మరి ఎంతో విశ్రాంతి కావాలి అననేది అక్కడ తెలుసుకున్నాము. మరి ఆ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? పగలు రాత్రి వచ్చినప్పుడు ఆ పగటి విలువ రాత్రి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందనమాట. అప్పుడు విశ్రాంతి పొందుతాం కాబట్టి. మరి ఆ విధంగా ఈ ప ఈ ఈ రాత్రి అయిపోయిన తర్వాత అలాగే రాత్రి ఉందంటే గనక మరి అన్ని పనులు గూడా మళ్ళీ చేసుకోలేము. చీకట్లో ఏవి కనిపించవు కాబట్టి, మరి అది ఎప్పుడైతే గనక తెల్లవారుతుందో, అప్పుడు మన కాలకృత్యాలు అన్నీ చేసుకుంటూ, మన యొక్క పనులన్నీ చేసుకుంటూ, మనం ఆహారం తినడం దగ్గర నుంచి అన్నీ కూడా ఈ సూర్యకాంతిలోనే చేసుకుంటాము. అది దేని విలువ దాందే అనే దాని యొక్క గొప్పతనము మరి తెలుసుకోవాలి ఖచ్చితంగా. రాత్రి విలువ, పగలు విలువ ఖచ్చితంగా తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతి దానిలో గూడా ఒక గొప్పతనం ఉంటుంది. మరి ఆ గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అననేది మరి ఖచ్చితంగా మనందరం గూడా తెలుసుకోవాలి. ఈ విధంగా బ్రతుకు యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది అనంటే, ఇప్పుడు కొంతమంది మంచంలో చావు అంటే చనిపోవాలి అనని కోరుకుంటుంటారు. మంచంలో పడి ఆహ్, వాళ్ళకైతే బాగా అర్థమవుతుందనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎన్నో రోగాలతోటి బాధపడుతూ, ఈ ఈ యొక్క దేహం వదిలేస్తే బాగుండు అననేది ఆ చావు యొక్క విలువ గూడా అది గూడా తెలుసుకోవాలి అని జెప్తన్నారు. మరి ఆ చావు యొక్క విలువ తెలుసుకోవాలంటే ఈ యొక్క ఎవరికి తెలుస్తుంది? రోగిష్టి మంచంలో పడి అనుభవిస్తున్న ఆ రోగిష్టికి మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది.
మరి బ్రతుకు యొక్క విలువ బ్రతికి ఉన్నప్పుడు మరి ఆరోగ్యంతోటి ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంది అనంటే మనకేముంది ఆరోగ్యం అంటే ఏముంది అక్కడ బానే తింటున్నాం, తిరుగుతున్నాము, సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాము, అక్కడికి ఇక్కడికి వెళ్ళగలుగుతున్నాము అనని ఆ యొక్క ఆరోగ్యం విలువ కూడా తెలియదనమాట. ఎప్పుడైతే అది అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఈ సాధన కూడా బాగా చేసుకోగలం నిజానికి. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను. అంటే ఇంకా సమయం కొంత ఉంది గదా! ఇంకా చేసుకోవచ్చు. కొంచెం పిల్లలు పెద్దోళ్ళయిన తర్వాత ఇంగ అదే పనిగా కూర్చొని ధ్యానం జేసుకోవచ్చు అనని అనుకుంటూ ఉంటానన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఆరోగ్యం సహకరించినప్పుడు అసలు ఆ సమయంలో అప్పుడు అర్థమవుతుంది. అబ్బా! ఆరోగ్యంగా తిని తిరుగుతా ఉంటే కొంచెం సేపు సాధన జేయడానికి పోస్ట్‌పోన్ జేస్తూ ఉంటాను. ఇప్పుడు మరి ఆరోగ్యం చెడిపోతే ఎంత ఎంత కష్టమో అసలది కూర్చోవడం అననేది ఆ విలువనేది ప్రతి ఒక్క విషయంలో గూడా మనం తెలుసుకుంటూనే ఉండాలి. అననేది మనకి పత్రిజీ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆడవాళ్ళుగా పుట్టినప్పుడు మగవాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. మరి మగవాళ్ళుగా పుట్టినప్పుడు ఆడవాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. మరి అంతే గదా! ఆడవాళ్ళకైతేనేమో మరి భర్త యొక్క తోడు, నీడ ఆయన్ని ఉండి ఆయనంతా పోషిస్తూ అలా ఉంటాడు గాబట్టి, మరి వారి విలువ వీళ్ళు, వీరి విలువ వాళ్ళు ఇద్దరూ ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉండాలి. హ్మ్. మరి అలాగే సన్యాసి. సన్యాసి యొక్క విలువ సంసారంలో ఉన్నవారికి తెలుస్తుంది. మరి ఆ సంసారంలో ఉన్నవాడు ఏమనుకుంటారంటే, వీళ్ళకేంలే ఇంకా సంపాదించేదేం లేదు. ప్రశాంతంగా ఇంగ వాళ్ళు చెట్టు కింద కూర్చొని ఏదో ఒక ముద్ద దొరికింది ఒక ముద్ద తిని ప్రశాంతంగా ఉంటారు అనని ఆయన అనుకుంటాడు. మరి ఆ సన్యాసి ఏమనుకుంటాడు, ఇంకా అంటే నాకు సమయానికి తిండి గూడా ఉండదు. మరి ఆ సంసారంలో ఉన్న ఆయనకైతే గనక వాళ్ళ ఆవిడ అన్నీ వండి పెడుతుంది. సమయానికి తింటాడు అనని అట్లాగా వాళ్ళనుకుంటారనమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ విలువ వాళ్ళకి తెలిసి అంటే ఆహ్, ఏది గూడా అన్నీ గూడా గొప్పవే. సన్యాసము గొప్పదే, సంసారము గొప్పదే అననేది అది గూడా తెలుసుకోవాలి. మరలాగే డబ్బులు, ధనం ఉన్నప్పుడు, ఆ ధనం ఉన్నప్పుడు కొంతమందికి విలువ అనేది తెలీదనమాట. ధనం అంటే తల్లిదండ్రులు వాళ్ళ తరతరాల నుంచి వచ్చిన ధనము అలా ఉన్నప్పుడేంటంటే బాగా ఖర్చు పెట్టి అంటే వాళ్ళు సంపాదించాలన్న అని కూడా తెలియదు. మరి ఉన్నదాన్ని ఎలాగా స్పెండ్ చేయాలననేదే వాళ్ళకి. ఎప్పుడు సంతోషం, సంబరాలు ఇలాగ చేస్తూ ధనాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారన్నమాట. వాళ్ళకేందంటే ఆ ధనం యొక్క విలువ తెలీదు. మరి ఆ ధనం మరి పేదరికంలో ఉన్నవారికి తెలుస్తుంది ఆ విలువనేది. మరి పత్రిజీ గారు చెప్తారు, పేదరికాన్ని గూడా అది గూడా గొప్పతనమే అనని జెప్తారన్నమాట. మరంతే ఆయన చెప్తున్నప్పుడు నిజమే గదా! మరి ఆ పేదరికంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పేదవాడయ్యుంటే గనక తను ఎక్కడికైనా ఉన్న ధనంలోనే కనీసం తను ఎక్కడికన్నా వెళ్ళగలడనమాట. వెళ్లి ప్రశాంతంగా తనకు కావాల్సిందేదో ఆయనకున్న ధనంలోనే కొనుక్కొని కడుపు నిండా తినగలడు. మరి అదే గనక కొంతమంది కోటీశ్వరులను తీసుకుంటే బాగా సెలబ్రిటీస్ వాళ్ళని తీసుకుంటే చూడండి. ఇప్పుడు కనీసం వాళ్ళంతట వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఒక్కళ్ళు వచ్చి ఏమన్నా కొనుక్కొని తినాలి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని అన్నా గాని వాళ్ళకి సెక్యూరిటీ ఎన్నో రీజన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ప్రశాంతంగా గూడా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఆహ్, ఆనందంగా ఉండలేరు. మరి అది అందుకనే పేదవారి యొక్క గొప్పతనం అందులో గూడా గొప్పతనం ఉంది. మరి అది తెలుసుకోవాలి. పేదరికం యొక్క గొప్పతనం గూడా తెలుసుకోవాలి. మరి ధనవంతుల యొక్క గొప్పతనం మరి అప్పుడు గూడా ఆ ధనం బాగా సంపాదించినప్పుడు మరి దాని యొక్క గొప్పతనం గూడా తెలుసుకోవాలి. మరి అప్పుడే గదా! మరి అంటే హ్మ్. పేదవారుంటారు. వారికి ధనం అంటే దానం చేయొచ్చు. మరి మనకున్న ధనాన్ని అందరికి ఇవ్వచ్చు. మనకున్న ధనంతోటి ఇంకా ఎక్కువ అంటే కొంతమంది మరి అనుకుంటారు గదా! ఇంకా ఎక్కువ బాగా ఇండస్ట్రీస్ అలా పెట్టేసి అందరికి పనివ్వచ్చు అనని ఆ విధంగా గూడా ఆలోచించి మరి ఆ యొక్క గొప్పతనం ఏది సంపదలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క గొప్పతనం తెలుసుకొని ఉండాలి. మరి అనని ఎందుకంటే ప్రతిది గూడా అన్నీ పోయిన తర్వాత బాధపడి ఏదో అయ్యో! అంటే చేయవలసింది చేయలేదే మనకిప్పుడు ఈ ఉదాహరణకి ఈ దేహమే ఉన్నప్పుడు మనం ఇప్పుడు మామూలుగా అయితే గనక ఈ దేహం దేనికనుకుంటాము? కేవలం మన పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఈ సంసారంలో పిల్లల్ని చూసుకుంటూ,
వాళ్ళని సంతోషంగా ఉంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళు లైఫ్లో బాగా సెటిల్ అయిపోయి మనం ఒక 10 కోట్ల ఆస్తి వెనకాల ఉంచుకొని మనం ప్రశాంతంగా తిని కూర్చొని ఇదే లైఫ్, ఈ ఎంజాయ్మెంట్ కోసమే మనం వచ్చాము అనని అలా అనుకునే వాళ్ళం. కానీ మరి ఎప్పుడైతే ఈ దేహం యొక్క విలువ ఎప్పుడు అలా అనుకునే వాళ్ళం కానీ మళ్ళీ మనం అంటే ఈ దేహం నుంచి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మరి పైలోకాలకు వెళ్ళినప్పుడు అలాగా అంటే ఇప్పుడు మనం ఎలా అయితే జీవించాలని అనుకుంటామో జ్ఞానం పొంది మరి పరమాత్మ స్థాయికి చేరాలని వచ్చింది కాన్సెప్ట్ భూమి మీదకి. కానీ అది చేయకుండా దా ఈ పిల్లలు సంసారం, ఈ కుటుంబం దాని నుంచి అధర్మంగా ప్రవర్తించి దాని తరపున వచ్చిన కర్మలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ మనము ఆ ఆత్మగా పైకి వెళ్ళినప్పుడు అప్పుడేమనుకుంటాము, అరెరే ఈ దేహాన్ని తీసుకొని ఆ తప్పు చేసాం అంటే దేహాన్ని తీసుకొని మనం చేయవలసింది చేయకుండా మరి ఏదే ఏదేదో చేసొచ్చామే అని అనుకొని అప్పుడు బాధపడటం కాదు, ఉన్నప్పుడే ఈ దేహం తీసుకొని ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చామో అది తెలుసుకోవాలి. ప్రతి దాని యొక్క గొప్పతనం తెలుసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మరి అప్పుడే అది ఎవరు తెలుసుకుంటారంటే ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలడు. ఒక అజ్ఞానికి ఏంటంటే ఇప్పుడు స్నేహితులు ఉన్నారంటే మరి ఆ స్నేహితులు మోసం చేసినప్పుడు మరి తెలుస్తుంది. అంటే మామూలుగా ఎవరైనా ఒక స్నేహం విలువ ఎవరు తెలుస్తుంది అనంటే, ఎవరైనా చీటింగ్ చేసినప్పుడు మన మీద రివర్స్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మరి అట్లాగా అంతే. ఆహ్, మరి ఈ విధంగా ఏందంటే, లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే దాని విలువని తెలుసుకోవాలి. ఆహ్, లే అయిపోయిన తర్వాత, ఏదో జరిగిపోయిన తర్వాత బాధపడి కాకుండా, ఎప్పుడైతే మనకేదైతే ఉన్నదో, ఉన్నదాంతోటి యాక్సెప్ట్ చేయాలి ముందు మెయిన్‌గా. ఎందుకంటే, మనం లేని దాని గురించి బాధపడుతూ, ఈ జీవితం మొత్తం దుఃఖపడేదానికంటే కూడా, మరి ఏదైతే మనకు ఉన్నిందో సదానంద యోగి గూడా చెప్తారన్నమాట. లేనిది కోరకు, వచ్చింది ఆహ్, సంబ అంటే వస్తుంటే సంబరపడిపోవద్దు. పోతుంటే మరి దుఃఖపడిపోవద్దు. మరి ఏదైతే గాని మనం ఉన్నదాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, మరి అప్పుడు మనం ఎంతో ఆనందంగా జీవిస్తాము. అందుకని లేని దాని గురించి ఎప్పుడు కూడా చింతపడొద్దు. మనం ఉన్న దాన్ని గురించి అంటే ఉన్నదాన్ని ఎప్పుడూ కూడా దాని వాల్యూ తెలుసుకొని జీవించాలి. మరి కొంతమందికి ఇప్పుడు ఆహారం తింటున్నప్పుడు దాని వాల్యూ తెలీదనమాట. ఎందుకంటే రోజు వండుకుంటున్నాము, తింటున్నాము. ఏముందాడ? ఒక్కోసారి నాకే అనిపిస్తుంది. ప్రతిరోజు పొద్దున్నే లెగవడం, వండుకోవడం, తినటం అసలు ఇదే పని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా వండుకొని తింటూనే ఉంటున్నామనని. మరి ఈ విలువ నాకు తెలియట్లేదు గాబట్టి మరి ఇదెవరికి తెలుస్తుంది అనంటే విలువ తెలుస్తుంది ఖచ్చితంగానే. కానీ ఆహ్, మరి ఆకలి లేనప్పుడు మరి ఆ విలువ తెలుస్తుందనని పత్రిజీ గారు చెప్తా ఉన్నారన్నమాట. మరి కొంతమందికైతే జిహ్వ అంటే ఆ నోటి రుచి పోతుందంట. పత్రిజీ గారిని ఎవరో కలిసినప్పుడు ఒక ఆవిడ చెప్పారంట. "నాకు 2 సంవత్సరాల నుంచి నా యొక్క జిహ్వ యొక్క రుచి కోల్పోయాను. నేను 2 సంవత్సరాల నుంచి మరి ఏం తింటున్నానో నాకు తెలియలేదు." ఏం ఏం తింటానో అంటే ఏం తిన్నా సరే నాకేమి రుచి తెలియదు అనని చెప్పి చెప్పారంట. మరి అప్పుడు అది ఆ విలువ తెలుసుకున్నప్పుడు మనం ఇది ఏది తింటున్నామో దానికి ఎంతో తృప్తిగా ఉంటాము. ఆకలేస్తుంది కనీసం టయానికి ఆకలేస్తుంది. ఆకలేసి మనం తినగలుగుతున్నాము. దానికి సంతోషపడాలి అననేది మరి ఒక జ్ఞాని మాత్రమే అంటే ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ప్రతీదీ గూడా గొప్పదే. ఏది కూడా తక్కువ గాదు. ఏది కూడా ఎక్కువ కాదు. అన్నీ కూడా గొప్పవే అననేది మరి అలా తెలుసుకున్నప్పుడే మనకు ఉన్న దాంతోటి ఎంతో తృప్తిగా జీవించగలుగుతాము. మరి అలాగా కారు లేనప్పుడు, మరి కారు లేని వాళ్ళందరికీ అంటే ఏమనుకుంటాడు? నాకు కారు లేదు అనని అనుకుంటాడు. కానీ మరి నడిచిపోయే వాళ్ళు అంటే ఇప్పుడు నడిచిపోయేవాడు వాడేమనుకుంటాడు? నాకు కారు లేదని అనుకుంటాడు. మరి ఆహ్, కుంటివాడున్నాడంటే గనక కనీసం వాడన్నా నడుస్తున్నాడు. నేను ఇట్లా అంటే నేనన్నా కూర్చొనున్నాను అనని ఆ కుంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ కాళ్ళున్న నయం కనీసం ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాడు అనని. మరి అలాగా ప్రతిదీ గూడా మనము ఏదైనా సరే జ్ఞానాన్ని కొంచెం కాదు.
మహాపరిజ్ఞానం అది తెలుసుకోవాలి అని చెప్తున్నారు పత్రిజీ గారు. తెలుసుకున్నది ఏదైనా కొంచెమే, ఆ కొంచెం జ్ఞానం అనేది కొంచెం కాకుండా జ్ఞానం, పరిజ్ఞానం, మహాపరిజ్ఞానం అక్కడ వరకు వెళ్ళగలగాలి. మరి ఆ మహాపరిజ్ఞానం వెళ్ళగలగాలి అంటే మన బుద్ధుడిలాగా మనం ఎదగలగాలి. మరి ఆయన అంతే కదా. ఆ, అంత మహాపరిజ్ఞానంలో ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఆయన చెప్పేవారంట, నేను మహాపరిజ్ఞానంలో ఉన్నాను అని అనేది. మరి అంత జ్ఞానం తెలుసుకోవాలి, అంత అంత ఎదగలగాలి అంటే మనం కూడా ఎంత సాధన చేసి, మరి ఎంత జ్ఞానం వింటూ ఆ సాధన చేస్తున్నప్పుడే మనకి ఆత్మ నుంచి జ్ఞానం తప్పకుండా అందుతుందని మన గురువుగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మన ఎప్పుడైతే అది అందుతూ ఉన్నప్పుడు మన అంటే మన బుద్ధి, మన మనసు ప్యూరిటీగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ తెలిసిన దాన్ని మనం ఆచరించగలుగుతాం డెఫినెట్గా. మరి ఆచరిస్తూ ఎప్పుడైతే గనక మనం ఆ తెలుసుకున్నది మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఎదురు ఉన్న వాళ్ళకు కూడా, ఇప్పుడు మనం పత్రిజీ గారిని చూడండి. ఆయన ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయన అంటే స్వాధ్యాయం 100,000 పుస్తకాలు చదివేసి మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మరి అసలు ఆ పత్రిజీ గారి పుస్తకాలు ఇప్పటికీ కూడా ఒక్క బుక్ అలా చూసామంటే ఎంత ఒక్కొక్క పదానికి మీనింగ్, అసలు ఎంత మీనింగ్ వస్తూ ఉంటుందో అసలుకి ఈ ఒక్క పదానికి కూడా ఇంత మీనింగ్ ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆయన ఎంత జ్ఞానము తెలుసుకొని మరి ఆయన నిజంగానే ఆయన మహాపరిజ్ఞానంలో ఉన్నారని ఆయన బుక్కులు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది. మరి ఇంత జ్ఞానం ఎప్పుడు తెలుసుకోవాలి అంటే మనం కూడా ఆ ఆయన చూపించిన ఆ మార్గంలోనే మనందరం కూడా అదే ఆ విధంగానే సాధన చేస్తూ జ్ఞానం పొంది మరి ఇప్పుడు మనకి ఇదే ఇప్పుడు మన కొంతమందికి అయితే గనక అంటే గురువులు చాలా మంది ఉంటారు లోకంలో. మామూలుగా గురువులు చాలా మంది ఉంటారు. సద్గురువులు అనేవారు దొరకడం చాలా కష్టం అన్నమాట. మరి అలా సద్గురువులు గనక మన జీవితంలోకి వచ్చారు అన్నప్పుడు మరి వారినైతే వదులుకోకుండా ఎప్పుడూ వారి యొక్క సాంగత్యంలో ఉంటే కనీసం రాఘవ సార్ చెప్తూ ఉంటారు. మనం జన్మలు తగ్గించుకుంటాం. కనీసం జన్మలు తగ్గించుకోవచ్చు. మీరు జన్మలు పెంచుకునే దానికి, ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఇనప సంఖ్యలు, బంగారపు సంఖ్యలు లాగా మరి అవి ఏదో కొంత మెరుగు ఉంటుంది అంతేను. మరి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక బాధలు పడుతూనే ఉండాలి, ఈ దుఃఖంలోనే ఉండాలి. దుఃఖరాహిత్యం, జన్మరాహిత్యం. మరి మోక్షం పొందే మార్గమే ఆ సద్గురువులు చూపిస్తారు. మరి ఆ సద్గురువుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మరి జ్ఞానం పొందిన తర్వాత మనకి తెలుస్తుంది. ఈ సృష్టిలో మొత్తం అన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆ ఆయన యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉన్నది. ప్రతిదీ కూడా ఎంతో అందంగా, దాని వాల్యూ తెలుసుకుంటూ మనకి లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకొని ప్రతి దాని విలువ, మన ఇంద్రియాలు ఏంటి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అణువు కూడా దాని వాల్యూ లేనప్పుడు కాకుండా ఉన్నప్పుడే తెలుసుకోవాలి అననేది మనకి పత్రిజీ గారు అందించడం జరిగింది మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మల్టీలింగ్వల్ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.